హాయ్ ఏఐ అనేక సమస్యలకు కృత్రిమ మేధతో పరిష్కారం. నగరంలో పెరుగుతున్న స్టార్టప్ ట్రెండ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. చంద్రబాబు మతాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం సరికాదన్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు. ఆయన చేసిన వ్యాఖ్యల వల్ల కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉందని వెల్లడించారు. లడ్డు తయారీలో నాణ్యత లోపంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దానికి సంబంధించిన అధికారులపై చర్యలు తీసుకోవాలంటున్న శ్రీనివాసరావుతో మా ప్రతినిధి నాయుడు మాట్లాడారు. తిరుపతి లడ్డూపై సీఎం చంద్రబాబు నాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై మనతో మాట్లాడేందుకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, తిరుపతి లడ్డూలోని జంతువులకు సంబంధించిన నెయ్యితో లడ్డూను తయారు చేస్తున్నారంటూ మాట్లాడారు. ఆయన మాటలు ఏ విధంగా చూస్తారు? అందులో ఏమైనా వాస్తవం ఉందని మీరు అనుకుంటున్నారు? అంటే మొదటి విషయం, తిరుపతి లడ్డూల్లో నాణ్యత లోపం కానీ కల్తీ కానీ అవినీతి కానీ జరుగుంటే దాని మీద విచారణ చేసి దానికి సంబంధిత బాధ్యుల మీద చర్య తీసుకోవాలి. ఎందుకంటే వేలాది మంది లక్షలాది మంది భక్తుల యొక్క మనోభావాలతో ముడిపడి ఉన్నటువంటి అంశం అది. కానీ అదే సమయంలో దాన్ని ఆధారం చేసుకొని మత మనోభావాలని రెచ్చగొట్టడానికి, ఉద్రేకాలు రెచ్చగొట్టడానికి ఒక ఎమోషనల్ సిచ్యువేషన్ క్రియేట్ చేయడం అనేది మంచిది కాదని నేను మొదటి నుంచి కూడా మేము చెప్తున్నాము. అవినీతి అంశం వేరు, దాంట్లో ఏం వాడారు, అసలు ఆ రిపోర్ట్లు ఏముంది అనేది ఎవరికి తెలియదు. ఇంతవరకు ఆ రిపోర్టు టీటీడీ వాళ్ళు పంపించారు పరీక్ష కోసం, ఎన్డీడీబీకి వాళ్ళు ఏదో పంపించారు. అది ప్రభుత్వమే లేదా టీటీడీ డైరెక్ట్గా దాన్ని అధ్యయనం చేసి చర్యలు తీసుకోవచ్చు. దానికి బదులుగా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి దాన్ని విడుదల చేయటం, లేదా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అస్పష్టంగా ప్రజలకి ఒక రాంగ్ మెసేజ్ వెళ్తుంది. అందుకని మత ఉద్రిక్తతలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరించకూడదు అనేది మా అభిప్రాయం. సరే, ఇటువంటి మాటలు మాట్లాడడం వల్ల కోట్లాది మంది భక్తులు ఉన్నారు అంటే వారి మనోభావాలు దెబ్బతినే అవకాశం లేదంటారా? అంటే ఖచ్చితంగా మనోభావాలు దెబ్బతింటాయి. ఎందుకంటే అందులో ఏదో ఆ కొవ్వు ఉంది ఈ కొవ్వు ఉంది అని చెప్పటం వల్ల ఇప్పటివరకు దాన్ని వాడినటువంటి వాళ్ళు ఎమోషనల్ గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కల్తీ నాణ్యత లోపం మీద విచారణ చెప్పి చర్య తీసుకోవటం వేరు. కొన్ని జంతువుల పేర్లు చెప్పి వాటి కొవ్వు దీంట్లో ఉందని చెప్పటం ద్వారా మనోభావాలను దెబ్బతీసే విధంగా మత ఉద్రిక్తతలు లేదా మనోభావాలు దెబ్బతీయటానికి అది మన రాష్ట్రానికి కానీ రాష్ట్ర అభివృద్ధికి కానీ ప్రజల మధ్య ఐక్యతకు కానీ అది మంచిది కాదు. ఆధారాలు ఉంటే చూపించిన పర్లేదు, కానీ రాజకీయ విమర్శలు చేయడాన్ని ఏ విధంగా చూస్తారు సార్? ఆధారాలు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని మేము చెబుతున్నాం. ఎందుకంటే భక్తులు ఇచ్చినటువంటి విరాళాలతోటి అది నడుస్తున్నటువంటిది లడ్డూలు. కానీ దాన్ని పక్కకి జరిపే ఆ విషయం కాకుండా ఎవరో అంటే ఈ వివిధ రకాలైనటువంటి కొవ్వులు ఇవి జరిపారు అని చెప్పి చెప్పడం ద్వారా అది అసలు విషయాన్ని పక్కదారి పట్టిస్తుంది. అందుకని ఆ రకమైనటువంటి వ్యాఖ్యానాల వల్ల ఏమో ఉపయోగం ఉండదు. ముఖ్యమంత్రి గారు స్థాయిలో ఆయన లౌకికవాది అని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్, బీజేపీ, విశ్వ హిందూ పరిషత్ అందరూ కూడా ఇప్పుడు ఇదే పెద్ద అదును దొరికిందన్నట్టుగా విజృంభిస్తున్నారు. విజృంభించి వాళ్ళు దీన్ని సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దానివల్ల చంద్రబాబు నాయుడు గారికి కూడా ఏమీ ప్రయోజనం ఉండదు. అంటే దీని మీద ఏమైనా విచారణ జరిపించాలని మీరు ఏమైనా అంటున్నారు? ఖచ్చితంగా విచారణ జరిపి దోషుల మీద దాంట్లో అవినీతి జరుగుంటే చర్య తీసుకోవాలని కోరుతున్నాం. లేకపోతే ఇటువంటి విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసం అంటారు సార్? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి రెచ్చగొట్టే విధంగా విమర్శలో రెండు అంశాలు ఉన్నాయి. అవినీతి జరిగింది, నాణ్యత లోపం కల్తీ గురించినటువంటి అంశం వేరు, దాని ఆధారంగా మత మనోభావాలు రెచ్చగొట్టడం వేరు. రెండోది తప్పు, ఆ పని చేయకూడదు. ఏవైనా ఆధారాలు ఉంటే సీఎం స్థాయిలో ఉన్న చంద్రబాబు నాయుడు వాటిని బయట పెట్టాలని, అంతే తప్పితే కానీ మతాల మధ్య రెచ్చగొట్టే విధంగా చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి మాట్లాడడం సమంజసం కాదని, అటువంటి వ్యాఖ్యల వల్ల కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉందని చెప్తున్నారు. ఏమైనా అటువంటి అనుమానం ఉంటే ఆధారాలు బయట పెట్టాలి, లేదా వారికి ఏమైనా ఇంకా ఆధారాలు ఉంటే వాటి మీద విచారణ కూడా చేయించవచ్చని సిపిఎం నేత శ్రీనివాసరావు గారు చెప్తున్నారు. కెమెరామెన్ అప్పలరాజుతో నాయుడు, విశాఖపట్నం నుంచి.